మనం ఈ రోజు నుంచి అంటే ఈశోపనిషత్తు అని అడిగారు. ఈశోపనిషత్తు మొదలు పెడుతున్నాను. అందులో ఉపోద్ఘాతమే చాలా ఒక 12 పేజీలు ఉంది. ఉపోద్ఘాతం నుండి చదువుతున్నాం. ఈశోపనిషత్తు ఉపోద్ఘాతం. దీనికి పేరు ఇక్కడ వేద ప్రబోధం. అంటే ఇక్కడ ప్రభుపాద 1969లో ఒక ప్రవచనం ఇచ్చారు లండన్లో కాన్వే అనే హాల్లో. ఉపన్యాసం ప్రవచనం ఇస్తే దానికి సంబంధించిన దాన్నే ఇక్కడ ఉపోద్ఘాతంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకు అలా ఇచ్చారంటే ఇక్కడ ప్రభుపాద వేదం గురించి చెప్తున్నారు. వేదం అంటే ఏమిటి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి వేదాల్లో భాగాలు. సాధారణంగా మనం వేదాలు అనగానే అదేదో 4 పుస్తకాలు లేదా ఋగ్వేదం, అథర్వణ వేదం, సామవేదం, యజుర్వేదం అంటే 4 పుస్తకాలు అనుకుంటాం. అలా కాదు. ప్రతి వేదానికి కూడా కొన్ని ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు ఇవన్నీ కూడా ఉంటాయి దానికి అనుసంధానంగా. కాబట్టి అవన్నీ కలిపి ఒక వేదం అవుతుంది. ఆ వేదంలో నుంచి ఈ ఉపనిషత్తు అనమాట. అట్లాగా ఇప్పుడు మనం ఈశోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు, ఇది కూడా వేదాల్లో నుంచే మనం తీసుకున్నాం. దాని గురించి చదువుతున్నాం. అయితే ప్రభుపాద వేదం అనేది ఏమిటి చెప్తున్నారు ఇక్కడ, అది చదువుతాం ఇప్పుడు. ఇక్కడ ప్రభుపాద అయితే ఇంగ్లీష్లో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇచ్చారు. ఇక్కడ దానికి సభాసదులారా అని ఇచ్చారు, అంటే అలాగా సంబోధించారు. వేద ప్రబోధం ఈనాటి ఉపన్యాసపు విషయం. అంటే వేదం గురించి సంబంధించిన ఉపన్యాసం. వేదాలంటే ఏమిటి? వేద శబ్దం విత్ లేదంటే విత్ అని కూడా అనుకోవచ్చు. విత్ అనే ధాతువు నుండి ఏర్పడింది. దీనికి అనేక అర్థాలు చెప్పవచ్చు. విత్ అంటే మనం గమనించాల్సింది ఏంటంటే సంస్కృతంలో ఒక పదం తీసుకుంటే కనీసం 10, 15, 20, 30, 40 అర్థాలు కూడా ఉంటాయి ఒక పదాలు. కాబట్టి అందుకే అంత కష్టం అనమాట సంస్కృతంలో. ఎందుకంటే ఆ సందర్భాన్ని బట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఎక్కడ వాడారు అని. ఏ సందర్భంలో ఈ పదం వాడితే దానికి సంబంధించిన అర్థాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని చాలా కష్టం అనమాట సంస్కృతం అంటే చదవడం. ముఖ్యంగా చదవడం, కొంతవరకు అర్థం చేసుకోవడం పర్లేదు. కానీ వ్యాకరణం అంటే రాయడం సంస్కృతంలో చేస్తే అది చాలా కష్టం, అంత తేలికైన కాదు. ఎందుకంటే మనకు అన్నిటికీ అర్థాలు తెలిసి ఉండాలి. తర్వాత అక్కడ వ్యాకరణం ఉంటుంది, గ్రామర్ అంటాం కదా, అది తెలిసి ఉండాలి. అప్పుడే మనం సంస్కృతంలో రాయగలం. కానీ ఇప్పుడు రాయలేదు. మధ్వాచార్య, రామాచార్య వీళ్ళందరూ ఆచార్యులు అందరూ కూడా పండితులు కనుక వాళ్ళు సంస్కృతంలో రాశారు. శ్లోకాలు, అనేకమైన టీకాలు, భాష్యం కూడా సంస్కృతంలో రాశారు. మనకి ఇప్పుడు ఏంటంటే కనీసం తెలుగులో రాసిన భాష్యాన్ని అర్థం చేసుకోవడం కష్టం. వాళ్ళు సంస్కృతంలో భాష్యమే రాశారు. దీనికి అనేక అర్థాలు, కానీ చివరికి సారం ఒకటే. ఏంటి సారం? అనేక అర్థాలు ఉన్నా వాటిలో కొంచెం కొంచెం తేడా ఉంటుంది, దగ్గరగా కూడా ఉంటాయి. వేద అంటే జ్ఞానం, ఇది ప్రధానమైన అర్థం. వేద అంటే ఏంటంటే జ్ఞానం. ఇంకా వేద అంటే చాలా ఉన్నాయి. వేద అంటే వేద్య వస్తువు, అంటే తెలుసుకోవాల్సింది అని ఇంకొక అర్థం. వేద అంటే జ్ఞానం, తెలుసుకోవాల్సింది అన్నా కూడా జ్ఞానమే కదా. సో ఇలాగ చాలా ఉంటాయి అన్నమాట ఒక పదానికి అర్థం. వేద అంటే ఇక్కడ జ్ఞానం. మీరు అంగీకరించే ఏ జ్ఞానమైనా వేదమే. మనం ఏదైతే జ్ఞానం ఉందో, దేని వలనైతే మన యొక్క భౌతిక ఆధ్యాత్మిక జీవితాలను గడపగలుగుతున్నామో ధర్మబద్ధంగా, అవి అంతా కూడా వేదమే. అందుకే ధర్మబద్ధంగా అనే పదం వాడ. ఎందుకని వేదం అనేది ధర్మబద్ధంగా జీవించమని చెప్తుంది. ఎందుకంటే వేద ప్రబోధాలు మూల జ్ఞాన రూపాలు. వేదాల్లో ఏదైతే చెప్పబడిందో మనకి మూలం ఏమిటంటే వేదమే. బద్ధస్థితిలో మన జ్ఞానం అనేక లోపాలతో కూడి ఉంటుంది. ఇక్కడ బద్ధస్థితి అంటే తెలియాలి. ఏంటి బద్ధస్థితి అంటే? జీవులు ఎవరైతే భగవంతుడి యొక్క అంటే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మజ్ఞానం లేని వాళ్ళందరూ కూడా బద్ధస్థితిలో ఉన్నట్లే. అంటే నేను శరీరం లేదా మనసు వీటిని సూచించే వాళ్ళందరూ బద్ధస్థితిలో ఉన్నట్టు. ఈ బద్ధస్థితిలో మన జ్ఞానం అనేక లోపాలతో ఉంటుంది. మన జ్ఞానం ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు, కానీ అది లోపాలతో కూడి ఉంటుందని చెప్తున్నారు. బద్ధజీవుడికి, ముక్తజీవుడికి గల భేదం ఏమిటంటే బద్ధజీవుడిలో 4 లోపాలు ఉంటాయి. ఎవరిలో? బద్ధజీవులు ఎవరు? మనం బద్ధజీవులు. కాబట్టి మనకి 4 లోపాలు ఉంటాయి అని చెప్తున్నారు.
వాటిలో మొదటిది అతడు తప్పులు చేస్తాడు. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, అంటే తప్పు చేయడం మానవ సహజం. కాబట్టి తప్పులు చేస్తూ ఉంటారు. మొదటిది 4 లోపాల్లో మొదటిది ఏంటంటే తప్పులు చేయడం. ఉదాహరణకు మా దేశంలో, అంటే ప్రభుపాద చెప్తున్నారు ఇక్కడ, మా దేశంలో అంటే భారతదేశంలో గాంధీ, ఇక్కడ మహాత్ముడు అని రాశారు, గాంధీజీ గొప్ప వ్యక్తిగా పరిగణించబడ్డాడు. ప్రభుపాద మహాత్మ అని చెప్పలేదు అక్కడ, ఇక్కడ రాశారు తెలుగులో. ఇంగ్లీష్లో ప్రభుపాద గాంధీ అని రాశారు అంతే. గాంధీ గొప్ప వ్యక్తిగా పరిగణించబడ్డాడు, కానీ అతడు కూడా చాలా తప్పులు చేసిన వాడే. గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా చాలా తప్పులు చేసిన వాడే అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద. అతని జీవితపు చివరి దశలో అతని అనుచరుడు ఒకడు, అతను చివరి దశలో ఉన్నప్పుడు, అంటే ఎప్పుడే చనిపోయిపోయే సమయంలో అనుచరుడు అన్నాడంట. అప్పుడు ఇక్కడ అంటున్నారు అనుచరుడు అంటారు కదా మహాత్ములని, కాబట్టి ఇక్కడ మహాత్మా న్యూఢిల్లీ, అంటే కొత్త ఢిల్లీ, న్యూఢిల్లీ ప్రార్థన సమావేశం ఉందంట. సమావేశానికి మీరు వెళ్ళొద్దు, అక్కడ మీకు ప్రమాదం జరుగుతుందని నా స్నేహితులు కొందరు చెప్పారు అంటూ హెచ్చరించాడు ఒక వ్యక్తి. కానీ అతడు ఆ మాటలను పెడచెవిని పెట్టి వెళ్ళడానికే నిశ్చయించుకొని హత్య చేయబడ్డాడు. వెళ్ళాడు, చంపేశాడు కదా, ఎవరు గాడ్సే చంపేశాడు. అంటే ఇక్కడ ఏంటి, గాంధీ అంటే గొప్ప వ్యక్తి, జాతి పిత, దీన్ని మనం చెప్పుకుంటాం భారతదేశానికి. కానీ అటువంటి వాడు కూడా ఎవరైనా హెచ్చరించినప్పుడు దాన్ని తెలుసుకోలేక తప్పు చేశాడు, తప్పు చేసేమని మరణించాడు. గాంధీ, ప్రెసిడెంట్ కెనడీ లాంటి మహనీయ, అంటే గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ. ఎందుకంటే మన దృష్టిలో, నిజానికి శాస్త్ర దృష్టిలో వీళ్ళేం గొప్ప వ్యక్తులు కాదు. మానవ సమాజంలో మహనీయ వ్యక్తులు కూడా తప్పులు చేస్తారు. ఇలాంటి వాళ్ళు కూడా తప్పులు చేస్తూ ఉంటారు. ఇగో మనకి ఇప్పుడు చెప్తున్న గాంధీ గురించి మనకు ఉదాహరణ వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళిద్దరే కాదు, కెనడీ, గాంధీ వీళ్ళే కాదు, ఎన్నో దేశాల్లో ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులుగా చలామణి అయ్యే వాళ్ళందరూ కూడా తప్పులు చేయడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. తప్పులు చేయడం మానవ సహజం. బద్ధజీవుడికి ఉండే లోపాలలో ఇది ఒకటి. బద్ధజీవుడి మరో లోపం మాయామోహితుడు కావడం, అంటే భ్రాంతిని లేక లేనిదాన్ని అంగీకరించడం, అంటే భ్రమకు గురి కావడం. మొదటిది తప్పు చేయడం, తర్వాత ఇది భ్రమకు గురి కావడం, అంటే లేనిదాన్ని అంగీకరించడం. ఇదే మాయ అంటే ఏంటి? మాయ అంటే లేనిది. దేహాన్ని అందరూ ఆత్మగా పరిగణిస్తున్నారు. దేహాన్ని అందరూ ఆత్మగా, అంటే నేను అనగానే ఏమంటాం? ఈ శరీరం అనే కదా, శరీరమే నేను అనుకుంటాం. కాబట్టి అందరూ దేహాన్ని ఆత్మగా పరిగణిస్తున్నారు. మీరెవరు అని నేను మిమ్మల్ని అడిగితే నేను జాన్ని, నేను ధనికుణ్ణి, ఇలాంటి వాడిని, అలాంటి వాడిని అని చెబుతారు. ఎవరైనా చెప్పేది ఇది సహజంగా. నేను అమ్మాయిని, నేను టీచర్ని, ఇలా ఏవో చెప్తారు. కానీ ఇవన్నీ కూడా శరీర ఉపాధులే. ఇవన్నీ శరీరానికి సంబంధించిన ఉపాధులే, కానీ నిజంగా కాదు కదా అది. ఇదే మోహం లేక భ్రాంతి. నిజానికి మీరు ఈ దేహం కాదు. నిజానికి నేనైనా కూడా ఈ దేహం కాదు, ఏదైతే కనబడుతుంది ఇప్పుడు అందరికీ, ఇది కాదు. ఏంటి? లోపల ఉన్న ఏదైతే నేను అసలెవరో ఆత్మని. ఆ ఆత్మ ఏంటి? కృష్ణుడి యొక్క నిత్య దాసుడిని. అది అసలైన మన యొక్క ఏంటి, నిజంగా మన యొక్క స్థితి ఏంటి అనేది అసలైన స్థితి. మరి మిగతా ఏవైతే ధనికుణ్ణి లేదా తెల్లవాడిని, నల్లవాడిని, పాకిస్తాన్, ఇవన్నీ కూడా ఉపాధులే, ఈ దేహానికి సంబంధించినవే. అది ఇక్కడ చెప్పేది. ఇది రెండవ లోపం. ఏమిటది? భ్రమకు గురి కావడం. మరి భ్రమకి ఎలా గురయ్యాం? నేను ఏదైతే ఆత్మ ఉందో, ఆత్మ అనేది గుర్తించకుండా శరీరమే నేను అనుకుంటున్నాను. ఇదే భ్రమ. ఇంకా ఇలాంటి భ్రమలు చాలా ఉంటాయి. మూడవ లోపం వంచన ప్రవృత్తి. మూడవది ఏంటి? వంచన చేయడం, అంటే మోసం చేయడం. మూడవది మోసం చేసే ప్రవృత్తి ఉంది. ఇతరులను వంచే ప్రవృత్తి అందరికీ ఉంటుంది. ఇతరులను మోసం చేసి, ఎందుకని మనం అనుకున్న దాన్ని సాధించడం కోసం అబద్ధాలు కానీ మోసంగా ఏదైనా చేస్తూ ఉంటాం. ఒక వ్యక్తి మొదటి తరగతి మూఢుడైనా తాను ఎంతో తెలివిగల వాడిలా నటిస్తాడు. ఇది అందరూ చేస్తూనే ఉంటారు, తెలివైన వాడిలాగా నటించడం. ఇవన్నీ అతడు మోహంలో ఉన్నాడని, తప్పులు చేస్తున్నాడని మనం కనుక సూచిస్తే, అంటే అతను తప్పులు చేస్తున్నాడు ఇవన్నీ కానీ మనం సూచిస్తే, అతడు ఇది అంతే, అది ఇంతే, అది అంతే అని అంటాడు. ఇది ఇంతే, మనం ఏమని చెప్తే ఇది ఇలాగే ఉంటుంది, మీకు తెలియదు,
వాళ్ళు మాట్లాడతారు కదా, మీకేం తెలుసు, నాకు తెలుసు కదా, నేను చదువుకున్నాను, నేను జైలు వచ్చాను, ఇవన్నీ కూడా మేము ఎంతో అనుభవం ఉంది. వాడికి నిజానికి అనుభవం లేకపోయినా సహజంగా చేస్తాం. కానీ తన స్థితిని తాను తెలుసుకోడు. తనలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ తాత్విక గ్రంథాలను వ్రాస్తాడు. తనలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ కూడా తాత్విక గ్రంథాలు అనేవి రాస్తూ ఉంటాడు. ఇదే అతని జబ్బు. మనందరికీ లోపాలు ఉన్నాయి. మొదటి లోపాలు ఉన్నాయి ఏంటి? మొదటి చెప్పుకున్నాం. ఒకటి, మొదటిది తప్పు చేయడం, రెండోది భ్రాంతికి గురి కావడం, మూడోది మోసం చేసే ప్రవృత్తి ఉండడం. కాబట్టి ఇక్కడ మోసం చేస్తాం, మనకు తెలిసినా తెలియకపోయినా ఇది ఇంతే అది అంతే అని చెప్పేసి. అదే మోసం చేయడం అంటే. ఇది మూడవది. ఇక చివరి లోపం ఏమిటి? మన ఇంద్రియాలు అసమగ్రంగా ఉండడం, అంటే అసంపూర్ణమైన ఇంద్రియాలు. మన ఇంద్రియం పూర్ణం కాదు. మన కళ్ళను గురించి మనం గర్వపడుతూ ఉంటాం. నువ్వు దేవుణ్ణి చూపిస్తావా అని కొందరు తరచూ సవాల్ చేస్తూ ఉంటారు. కానీ దేవుణ్ణి చూడగల కళ్ళు నీకు ఉన్నాయా? అలాంటి కళ్ళు నీకు లేకపోతే నువ్వెప్పటికీ దేవుణ్ణి చూడలేవు. అకస్మాత్తుగా నువ్వు ఉంటున్న గది చీకటి అయితే నీ చేతుల్నే నువ్వు చూడలేవు. కాబట్టి దేవుణ్ణి చూడాలంటే నీకు ఎటువంటి శక్తి కావాలి? ఇలాంటి అసమగ్రాలైన ఇంద్రియాల వల్ల మనం జ్ఞానాన్ని పొందలేము. మన యొక్క ఇంద్రియాలు అసమగ్రం, అంటే మన కళ్ళు ఏం చేస్తాయంటే చూస్తాయంట. ఎప్పుడు చూస్తాయా? చూడలేము. చీకటిలో చూడలేము, వెలుతురులోనే మనం చూడగలం. ఆ వెలుతురులో కూడా మళ్ళీ ఇంకా మనకి పరిమితులు ఉన్నాయి. ఎలాగా? విపరీతమైన వెలుగు ఒక్కసారిగా వస్తే అది కూడా మనకు అప్పుడు కూడా కళ్ళు పనిచేయవు. అలా అని చాలా కొద్దిపాటి వెలుతురు ఉంటే అప్పుడు పనిచేయవు. మన కళ్ళు ఒక ప్రత్యేకమైన వెలుతురు కావాలి, నిర్దిష్టమైన వెలుతురు ఉంటేనే పనిచేస్తాయి, లేదంటే పనిచేయవు. అదేవిధంగా మనం నడవడం, ఒక సన్న తీగ కట్టి దాని మీద నడవమంటే కాళ్ళు నడవచ్చు కదా, మరి తీగ మీద నడవచ్చుగా? కాదు. అంటే మనకి నడవడానికి కొంత ప్రదేశం, నిర్దిష్టమైన ప్రదేశం ఉంటేనే మనం నడవగలం. గాల్లో నడవచ్చుగా? నడవు. కానీ గాల్లో నడవలేము. మనకి ఏదైనా ఉంటేనే నడవలేము. ఈ విధంగా ప్రతి ఇంద్రియం కూడా దాని పని అది చేయడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే పనిచేస్తుంది. కానీ కృష్ణుడి ఇంద్రియాలు అలా కాదు. శాస్త్రం ప్రకారం ఎలా పనిచేస్తాయి? కళ్ళు నడవగలుగుతాయి, చేతులు తినగలుగుతాయి. ఇలాగా అంటే అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి అని కృష్ణుడి యొక్క ప్రతి ఇంద్రియం ప్రతి పని ఏదైనా చేయగలదు. వేదాలు హిందువులకు సంబంధించినవని మీరు అనవచ్చు. ప్రభువు చెప్తున్నారు ఇంగ్లీష్ వాళ్ళు, మీరు ఈ వేదాలన్నీ హిందువులవి అని. హిందువు అనేది విదేశీ పేరు. హిందూ అనేది మా యొక్క సంస్కృతిలో ఇదంతా లేదు, ఎవరో బయట వాళ్ళు పెట్టారు. మేము హిందువులం కాము అని చెప్తున్నారు ప్రభుపాద. వర్ణాశ్రమ ధర్మమే మా నిజమైన చిహ్నం. మా యొక్క గుర్తింపు ఏంటి? మేము వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తాము. ప్రభుపాద ఉన్నప్పుడు కనీసం వర్ణాశ్రమ ధర్మం ఇంకా చాలా ఉంది, అంటే బ్రాహ్మణులు ఇవంతా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అసలు దాదాపు లేవు. వర్ణాశ్రమ ధర్మం అంటే వేద ధర్మాన్ని అనుసరించడం. వర్ణాశ్రమ ధర్మం అంటే వేదాలను అనుసరించడం. 4 వర్ణాలతోనూ 4 ఆశ్రమాలతోనూ మొత్తం 8 విభాగాలతో కూడిన మానవ సంఘాన్ని అంగీకరించడం. ఇక వర్ణాశ్రమం ఇలాగా 4 వర్ణాలు 4 ఆశ్రమాలు మొత్తం కలిపి 8. అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ విధంగానే జీవించేవాళ్ళు పూర్వం. మానవ సంఘంలో 4 లౌకిక విభాగాలు, 4 ఆధ్యాత్మిక విభాగాలు ఉన్నాయి. మానవ సంఘంలో 4 లౌకిక విభాగాలు. లౌకిక అంటే వ్యవహారం, ఎంత జీవనం గురించి. 4 ఆధ్యాత్మిక విభాగాలు ఉన్నాయి. ఏమిటవి 4 లౌకిక విభాగాలు? బ్రహ్మచారి, గృహస్థ, ఇవి వానప్రస్థ, సన్యాసి. ఇవి ఆధ్యాత్మిక విభాగాలు. ఇవి లౌకికం కాదు. మరి లౌకిక విభాగాలు ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇవి లౌకికం. వీళ్ళందరూ లౌకిక అంటే ఇక్కడున్న శరీరాలకు సంబంధించినవి కదా, ఇవి దేహాలకి వాటికి సంబంధించినవి, అవి లౌకికం. ఆధ్యాత్మికం ఏంటి? బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. దీన్ని వర్ణాశ్రమ వ్యవస్థ అంటారు. ఈ విభాగాలు భగవంతుని చేత సృష్టింపబడినవి కనుక అవి అన్ని చోట్ల ఉంటాయని భగవద్గీతలో చెప్పబడింది. ఇది భగవంతుడి ద్వారా సృష్టించబడింది కనుక అన్ని చోట్ల ఉంటాయని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు 4వ అధ్యాయం 13లో. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగం. ఈ విధంగా
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు సంఘంలోని లౌకిక విభాగాలు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మమును తెలిసినవాడు. మనం ఇప్పుడు చెప్పుకున్నాం బ్రహ్మము తెలిసిన అంటే నేను శరీరం కాదు ఆత్మ అనే జ్ఞానం ప్రతి బ్రాహ్మణుడికి ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ అది తెలియకపోతే వాడు బ్రాహ్మణుడు కానే కాదు. మానవుల్లో చాలా తెలివైన వర్గం ఇది. తెలివైన వాళ్ళలో వర్గాన్ని చూసినట్లయితే ఈ లౌకికుల్లో తెలివైన వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణులు. అలాగే క్షత్రియులు అంటే పరిపాలించే జాతికి చెందినవారు తర్వాత వర్గం. వారు బ్రాహ్మణుల తర్వాత తెలివైన వారుగా పరిగణించబడతారు ఈ క్షత్రియులు. తర్వాత వర్తకం చేసే వర్గానికి చెందినవారు వైశ్యులు. మూడో వాళ్ళు ఎవరు? మూడో తరగతి వైశ్యులు. సహజమైన ఈ విభాగాలు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి మనకు. ఎందుకని ఇప్పటికి కూడా మనం చూడొచ్చు, ఇది వైదిక సిద్ధాంతం, మేము దీన్ని అంగీకరిస్తున్నాం. ప్రభుత్వం చెప్తున్నారు ఇది మేము అంగీకరిస్తున్నాం. ఇప్పటికి కూడా మనం చూడొచ్చు కదా, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ పని చేసేవాళ్ళు ఉన్నారు, తెలివిగా సలహాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరూ అంటే నేరుగా బ్రాహ్మణ క్షత్రియ రూపంలో లేకపోయినా వేరే విధంగా వాళ్ళు ఎలాగో సంఘంలో ఉంటూనే ఉంటారు. ఇప్పుడు రాజ్య పాలన చేయడానికి సలహాలు ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ తెలివైన వాళ్ళు కదా. అంతా శాస్త్రం అంతా చదివి తెలుసుకొని ఎలా పాలించాలి, ఎలా ఆధిపత్యం ఉండాలి, ఎలా అయితే వీళ్ళు గెలుస్తారు, ఇవన్నీ కూడా సలహా ఇస్తున్నారు కదా. కాకపోతే వాళ్ళ స్థాయి దిగజారిపోయింది. అంటే అసలైన ధర్మాన్ని ఆచరింపజేయడం లేదు, అది ఇక్కడ సమస్య. వైదిక సిద్ధాంతాలు ప్రామాణిక సత్యాలుగా పరిగణించబడతాయి. వాటిలో దోషం ఉండదు. ఎందుకు ఇక్కడ ఈ ప్రభుత్వం చెప్తున్నారు? మనం బద్ధజీవులు కనుక 4 దోషాలు ఉన్నాయని చెప్పుకున్నాం, కానీ వేదాల్లో ఆ దోషాలు ఉండవు. వాటిని విశ్వసించవలసిందే. వేదాల్లో ఏవి ఇచ్చారో అవి అలాగే మనం తీసుకోవాలి, దాన్ని మనం మార్చలేము, లేదా ఇది నిజం కాదు అనడానికి లేదు. ఉదాహరణకు భారతదేశంలో గోమయం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. గోమయం అంటే ఆవు పేడ, దాన్ని పవిత్రమైనదిగా పరిగణిస్తారు అన్నారు. నిజానికి అది ఒక జంతువు మలం. జంతువు మలమేగా, ఆవు యొక్క మలం. కొన్ని సందర్భాల్లో మలాన్ని ముట్టుకుంటే వెంటనే స్నానం చేయాలని వైదిక శాస్త్రం నిర్దేశిస్తుంది. మలాన్ని తాగగానే స్నానం చేయాలంటే వెంటనే. అందుకే మనందరం కూడా ఏంటి, ఉదయం మల విసర్జన కానీ ఎప్పుడు మల విసర్జనకి వెళ్ళినా మనకు ఒక నియమం ఏంటి, స్నానం ఖచ్చితంగా చేయాలి. మరో సందర్భంలో గోమయం పవిత్రమని చెప్పబడుతుంది. ఇలా స్నానం చేయాలని చెప్తుంది శాస్త్రం. మరొక సందర్భంలో గోమయం పవిత్రమని కూడా చెప్తుంది. కానీ ఇది మలమే కదా. అపవిత్రమైన స్థలాన్ని కూడా ఆవు పేడతో అలికితే ఆ స్థలం పవిత్రం. ఆవు పేడతో అలికినట్లయితే ఆ స్థలం కూడా పవిత్రం అవుతుంది. ఇది పరస్పర విరుద్ధంగా ఉందని మనం సామాన్యమైన బుద్ధితోటి మనం ఆలోచిస్తే ఇదేంటి, దేని మలమైనా తాగితే మనం స్నానం చేయాలి, కానీ ఆవు మలం తాగిన తర్వాత కూడా ఇంకా పవిత్రంగానే ఉంటాం, ఇంకా పవిత్రం అవుతాము, ఆ ప్రదేశం కూడా పవిత్రం అవుతుంది అని చెప్తున్నాం. ఇది ఒకదానికొకటి విరుద్ధంగా ఉంది కదా. సాధారణ దృష్టికి ఇలాగ తోచవచ్చు, కానీ అది అసత్యం కాదు, వాస్తవం. కలకత్తా నగరంలో ఒక ప్రముఖ సైంటిస్టు మరియు వైద్యుడు గోమయాన్ని పరిశీలించి అందులో క్రిమి సంహారకాలైన గుణాలు ఉన్నాయని కనుగొన్నాడు. అంటే క్రిమి సంహారకం అంటే అక్కడ ఏమైనా క్రిములు ఉంటే దాని వలన అవి కూడా చనిపోతాయి, అవి ఉండవు అని. భారతదేశంలో ఒకడు మరొక వ్యక్తితో నువ్వు ఇలా చేయాలి అని అంటే ఆ రెండో వ్యక్తి ఏమిటి నీ ఉద్దేశం, నువ్వు చెప్పినట్లే నేను చేయాలంటున్నావు, అదేమి వేదశాసనమా, నువ్వు చెప్పినట్టు చేయమంటున్నావా అని అడుగుతారంట. ప్రభుత్వం చెప్తున్నారు వాళ్ళకి. ఎవరైనా చెప్తే ఇదేమైనా శాస్త్రమా, ధర్మమా, లేదైనా మనకి ఏమైనా పద్ధత, మన యొక్క సంస్కృతి అని అడుగుతారు ఎవరైనా. అది కూడా శాస్త్రం నుంచి వస్తుంది. వేద శాసనాలను లౌకిక దృష్టితో వ్యాఖ్యానించడానికి వీలు లేదు. ఈ వేద శాసనాలు ఏవైతే ఉన్నాయో అది లౌకిక దృష్టితోటి వ్యాఖ్యానించకూడదు. అంటే మొత్తం దేహాత్మ భావంతో వీటి దృష్టితోనే చూడకూడదు. అంటే లౌకిక దృష్టితో చూస్తే మలం ఒక జంతువు యొక్క మలం, అది ఆవు పేడ జంతువుదే కాబట్టి అదే దృష్టితో చూడకూడదు వేదాలన్నింటినీ కూడా. ఏ దృష్టితో చూడాలి? ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే అంతా ఇంకా చక్కగా అర్థమవుతుంది. అంటే భౌతిక స్థాయికి దాటి మనం వెళ్ళినప్పుడే అర్థమవుతుంది. మీరు కనుక శ్రద్ధతో పరిశీలిస్తే
ఈ శాసనాలన్నీ సరి అయినవే అని గుర్తించగలుగుతారు. ఇవన్నీ కూడా సరి అయినవని మనం గుర్తించగలం. వేదాలు మానవ జ్ఞాన సంకలితాలు కావు. అంటే మనకున్న జ్ఞానాన్ని ప్రకారం తయారు చేసినటువంటి లేదా రాసినటువంటి పుస్తకాలు లేదా అట్లాంటివి కావు. వేద జ్ఞానం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే శ్రీకృష్ణ భగవాను నుండి వస్తుంది. వేదం ఎప్పటి నుంచి భగవంతుడైన విష్ణువు లేదా కృష్ణుడి నుండి ఈ జ్ఞానం అనేది మనకు అందించబడింది. వేదాలకు శృతి అని మరో పేరు కలదు. శృతి అంటే వినడం వల్ల సంపాదించిన జ్ఞానం అని అర్థం. వేదాలకు శృతి అంటారు. ఇప్పుడంటే మనకి పుస్తకాలు ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ శృతి అంటే విని, పూర్వం కలియుగానికి పూర్వం అందరూ కూడా కేవలం ఒకళ్ళ నుండి ఒకళ్ళు, బ్రాహ్మణులు, వాళ్ళు గురువు శిష్యులు, ఈ విధంగా ఒకళ్ళ నుండి ఒకళ్ళు వినడం ద్వారానే నేర్చుకున్నారు. కానీ ఎక్కడ రాయడం అనేది లేదు పూర్వం వేద జ్ఞానాలు. అంటే వాళ్ళంత తెలివైన వాళ్ళు అనమాట. కేవలం చదివి వినడం, విన్నదాన్ని గుర్తుంచుకోవడం, దాని ప్రకారం ఏదైనా చెప్పడం, ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. అది ప్రయోగాల వలన తెలుసుకున్న జ్ఞానం. ఇంకా ఏంటి, ఇప్పుడు సైంటిస్టులు ప్రయోగాలు చేసి ల్యాబ్ అది ఇదని అట్లా కూడా తెలుసుకునేది కాదు. శృతి తల్లి లాంటిదని భావించబడుతుంది. శృతి ఏదైతే ఉందో అంటే వినడం ద్వారా తెలుసుకున్న ఈ వేదం తల్లి వంటిది అని చెప్తున్నారు ఇక్కడ. మనం తల్లి నుండి ఎంతో జ్ఞానాన్ని గ్రహిస్తాం. మనందరికీ తెలుసు కదా, తల్లి నేర్పిస్తుంది కదా పుట్టగానే. ఇది 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 తినాలి, ఇక్కడ కొనుక్కోవాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, వీళ్ళు ఇతని తండ్రి, వీళ్ళు మీ మామ, ఇట్లా రకరకాలుగా ఈ సంసారానికి సంబంధించిన జ్ఞానం వీటన్నిటిని తల్లి నేర్పిస్తూ ఉంటుంది. మనం తల్లి నుండి ఎంతో జ్ఞానం గ్రహిస్తాం. ఉదాహరణకు మీరు మీ తండ్రి ఎవరో తెలుసుకోవాలనుకుంటే మీ తల్లి తప్ప దానికి సమాధానం చెప్పగలవారెవరు? మన తండ్రి తెలుసుకోవాలంటే తల్లికి తప్ప ఎవరికి తెలియదు కదా తండ్రి ఎవరు. మనం పుట్టినప్పుడు ఎవరి ద్వారా మనం పుట్టామో తల్లికే తెలుసు. ఇతడు నీ తండ్రి అని తల్లి చెబితే మీరు అంగీకరించి తీరాలి. అతడు మీ తండ్రి అవునా కాదా అని పరిశీలించడానికి అవకాశం లేదు. ఎందుకని మనం ఆల్రెడీ పుట్టేసాం కదా. ఎవరి నుంచి పుట్టారు, వాళ్ళు ఎవరు కలుసుకోవడం వల్ల మనం పుట్టారు చూడడానికి మనకు అవకాశమే లేదు. కాబట్టి తెలుసుకునేది లేదు. కాబట్టి తల్లి చెప్పింది అంగీకరించడమే మార్గం. అలాగే మీ అనుభవానికి, ప్రయోగజన్య జ్ఞానానికి అంటే ప్రయోగాల ద్వారా వచ్చిన జ్ఞానానికి, ఇంద్రియ వ్యాపారాలకు అతీతమైన దేనిని గురించి తెలుసుకోవాలనుకున్నా మీరు వేదాలను అంగీకరించి తీరాలి. కాబట్టి మన ఇంద్రియాలకు అందని వస్తువు, ఉదాహరణకి మన ఇంద్రియాలతో దీన్ని అర్థం చేసుకోలేము. ఆవు పేడ ఎలాగా వెంటనే పవిత్రం అవుతుంది, వెంటనే అర్థం చేసుకోలేము. అందులో ఎవరైనా, ఇప్పుడు చెప్పాను కదా, ఒక సైంటిస్ట్ పరిశోధన చేసి వాడు చెప్తే తెలిసింది. అంతేగాని పూర్తిగా నేరుగా మనం దాన్ని చూసి వెంటనే తెలుసుకోలేం కదా ఇంద్రియాల ద్వారా. ఇంకా ప్రయోగజన్య జ్ఞానానికి కూడా అతీతం. ఉదాహరణకి ఈ ఆవు పేడ గురించి ప్రయోగం చేశాడు ఒక సైంటిస్ట్. కానీ ఆత్మ గురించి ప్రయోగం ఎలా చేస్తాడు? లేదా దేవతలు ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు అనే ప్రయోగం ఎలా చేస్తాడు? ఇలా అన్ని కూడా తెలుసుకోవడానికి వీలు లేదు. అనుభవం ద్వారా, ప్రయోగాల ద్వారా, ఇంద్రియాల ద్వారా అన్నింటినీ తెలుసుకోలేము. కాబట్టి ఎందుకని అవి మన యొక్క ఇంద్రియాలకి, మన పరిధికి, జ్ఞానం యొక్క పరిధికి, బుద్ధికి అతీతంగా ఉన్నవి చాలా ఉన్నాయి సృష్టిలో. ఇక్కడ ప్రయోగం చేయడం అనే ప్రశ్నే లేదు. కాబట్టి ప్రయోగం అనేది లేదు. ఈ విషయం ఇదివరకే ప్రయోగం చేత స్థిరీకరించబడింది. అంటే ఇది పూర్వమే వేదాల మీద వాళ్ళందరూ కూడా దీన్ని అంటే అధ్యయనం చేసి, పరిశోధన చేసి, వాళ్ళు అనుభవించి అక్కడ ఉన్నదాన్ని వాళ్ళు మనకు స్థిరంగా చెప్పారు, ఇది ఇలా జరుగుతుంది అని. మనకు ఆచార్యులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకు తల్లి చెప్పిన మాటను నిజమని అంగీకరించాలి, మరొక మార్గం లేదు. వేదాలు తల్లిగా భావించబడుతున్నాయి. బ్రహ్మ మనకు తాత లేదా ముత్తాత. చెప్పాలని ముత్తాత. ఎందుకని మానవులందరూ కూడా ఆయన మనువులు, తర్వాత ప్రజాపతులు, వాళ్ళ నుంచి జంతువులు, మనుషులు, మనువు ద్వారా ఇట్లా వచ్చాం. ఎందుకంటే మొట్టమొదట వైదిక జ్ఞానం అతనికే బోధించబడింది. ఎవరికి? మన యొక్క ముత్తాత అయినటువంటి బ్రహ్మకి. సృష్టి ఆరంభంలో బ్రహ్మే మొదటి జీవి. ఆయన విష్ణువు యొక్క నాభి నుంచి మొదట సృష్టిలో పుట్టినవాడు ఎవరు? బ్రహ్మ. అతడు ఈ వేద జ్ఞానాన్ని పొంది నారదునికి, ఇతర శిష్యులకు, కుమారులకు బోధించాడు. నారదునికి ఇచ్చాడు బ్రహ్మ నుండి నారదుడు అంతేకాకుండా ఇంకా శిష్యులు ఉన్నారు. చతుష్కుమారులకు కూడా ఇచ్చాడు బ్రహ్మ జ్ఞానం కూడా.
ఈ విధంగా ఇచ్చాడు. వారు తిరిగి తమ శిష్యులకు బోధించారు. ఉదాహరణకి నారదుడు చూసినట్లయితే వ్యాసుడికి గురువు నారదుడు. ఈ విధంగా వేద జ్ఞానం గురు శిష్య పరంపర ద్వారా మనకు సంక్రమించింది. వేద జ్ఞానం ఈ విధంగా గ్రహించబడుతుందని భగవద్గీత కూడా ధృవపరుస్తుంది. 4వ అధ్యాయం 2వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు కదా, ఏమం పరంపర ప్రాప్తం, ఇమం పరంపర ద్వారా ఈ జ్ఞానం అనేది పూర్వం స్వీకరించబడింది. ఇది ఈ జ్ఞానం అనేది పొందే విధానం అది అని చెప్తున్నాడు. మీరు ఒకవేళ ప్రయోగం చేసినా ఆ నిశ్చయానికే వస్తారు. ఒకవేళ మనం ప్రయోగం చేసిన చివరికి పరంపర ద్వారా తెలుసుకోవడమే సరైంది అనేది నిశ్చయానికి మనం వస్తాం. అందుచేత కాలం వృధా చేసుకోకుండా మీరు వేదాలను అంగీకరించాలి. కాబట్టి కాలం అనేది మన కాలం వృధా చేసుకోకుండా వేదాలను అంగీకరించాలి. కారణం ఏంటి? మనలో 4 లోపాలు ఉన్నాయి. కానీ వైదిక జ్ఞానం అనేది లోపాలు లేనటువంటిది. ఎందుకని? భగవంతుడికి లోపాలు ఉండవు. భగవంతుడి ద్వారా వచ్చిన జ్ఞానం, కృష్ణుడి ద్వారా వచ్చిన జ్ఞానం కనుక ఏం చేయాలి? మనం దాన్ని ఉన్నదన్నట్టుగా అంగీకరించాలి. మీరు మీ తండ్రి ఎవరో తెలుసుకోగోరినప్పుడు తల్లిని ప్రమాణంగా గ్రహిస్తే ఆమె చెప్పేదంతా ఎలాంటి వాదన లేకుండా అంగీకరించవచ్చు. తండ్రి గురించి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు తల్లిని ప్రామాణికంగా అంగీకరించి ఆమె చెప్పినట్లే చేస్తే మనకు తెలిసిపోతుంది తండ్రి ఎవరు. ప్రత్యక్షం, అనుమానం, శబ్దం అని 3 రకాలైన ప్రమాణాలు ఉన్నాయి. ప్రామాణికంగా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ప్రత్యక్షం, అనుమానం, శబ్దం. ప్రత్యక్షం అంటే ఇంద్రియజన్య జ్ఞానం. ప్రత్యక్షంగా అంటే మన యొక్క ఇంద్రియాలు కళ్ళ ద్వారా, చెవుల ద్వారా వినడం లేదా కళ్ళ ద్వారా చూడడం, వీటి ద్వారా వచ్చే జ్ఞానం. మన ఇంద్రియాలు సమగ్రాలు కాకపోవడం చేత ప్రత్యక్ష ప్రమాణం అంతా ప్రశస్తమైంది. ఎందుకని? ప్రత్యక్షంగా చూడడానికి, తెలుసుకోవడానికి ఇంద్రియాలు అపరిపూర్ణమైన మొదలు చెప్పుకున్నాం. కాబట్టి మరి ప్రత్యక్ష జ్ఞానం పనిచేయదు. మనం ప్రతిరోజు సూర్యుడిని చూస్తాం. అతడు మనకు చిన్న బింబంలా కనిపిస్తాడు. సూర్యుడు ఎలా కనపడతాడు? ఏదో చిన్న బంతిలాగా వెలుగుతున్నట్టుగా అట్లా కనపడతాడు. కానీ నిజానికి సూర్యుడు ఇతర గ్రహాల కంటే చాలా పెద్ద పరిమాణం కలిగి ఉన్నాడు. అలాంటప్పుడు మనం చూడడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి మన కళ్ళతో చూసేది ఏదైతే ఉందో నిజంగా దాని యొక్క పరిమాణం అది కాదు. అందుకే మనం గ్రంథాలను చదివి సూర్యుడిని గురించి తెలుసుకోవాలి. కాబట్టి శాస్త్రాల ద్వారానే సూర్యుడిని గురించి తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం సమగ్రం కాదు. ఇది ఇలా ఉండవచ్చును అని మనం అనుమానిస్తాం లేదా ఊహిస్తాం. ఎందుకని? ఇప్పుడు రెండవది ఏంటి? అనుమాన ప్రమాణం. ప్రత్యక్షం, అనుమానం, శబ్దం అని 3 ఉన్నాయి. ప్రత్యక్షంగా ఎలాగో అది సరైనది కాదు, పరిపూర్ణమైన జ్ఞానం రాదని మనకు అర్థమైంది. ఇక అనుమానం, ఇది ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు అని ఊహకి, అది అనుమానం అంటాం కదా. అనుమానం వ్యక్తం చేస్తాం, అది అలా జరిగి ఉండొచ్చు, ఒక వీళ్ళు ఇలా ఉన్నారంటే ఆ రోజు అది జరిగి ఉండొచ్చు అనేది అనుమాన ప్రమాణం అంటున్నాం. ఉదాహరణకు డార్విన్ అనేవాడు ఉన్నాడు. డార్విన్ అనేది ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం చెప్తున్నాడు, డార్విన్ సిద్ధాంతం ఇది ఇలా ఉండవచ్చును, అలా ఉండవచ్చును అని చెప్తూ ఉంది. కానీ అది విజ్ఞాన శాస్త్రం కాదు. చెప్తుంది కానీ అది విజ్ఞాన శాస్త్రమా? కాదు. ఎందుకని? ఊహ. డార్విన్ చేసింది ఊహ, నిజంగా చేయలేదు, నిజంగా జరగలేదు. ఆయన ఎప్పుడు దాన్ని మళ్ళీ చేసి చూపించలేదు. అది ఒక సూచన మాత్రమే, సమగ్రమైంది కాదు. అలా జరిగి ఉండొచ్చు అని సూచించాడు. కనుక మీరు ప్రామాణిక ఆధారాల నుండి జ్ఞానాన్ని గ్రహిస్తే అది సర్వసమగ్రంగా ఉంటుంది. ప్రామాణిక ఆధారాలు అంటే వేదాలు, సమగ్రంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారు మీరు? కాబట్టి అనుమాన ప్రమాణం కూడా సరైనది కాదు. మీరు ఆకాశవాణి అధికారుల నుండి ప్రసార వివరాలను తెలుసుకుని వాటిని అంగీకరిస్తారు. అంటే మనం ఇప్పుడు ఏదైతే ఆకాశవాణి రేడియోలో వచ్చేది విని వాళ్ళు చెప్పేది నిజమని మనం నమ్ముతాం కదా, నిరాకరించం. అది ప్రామాణిక ఆధారాల నుండి గ్రహించబడింది కనుక దాని గురించి మీరు ప్రయోగం చేయవచ్చు. రేడియోలో చెప్తారు, అది నిజమా కాదా అని మనం మళ్ళీ పరిశోధన చెయ్యం. వాళ్ళు నిజంగా తెలుసుకొని చెప్తున్నారని మనకు నమ్మకం ఉంది. వాళ్ళు కూడా అలాగే తెలుసుకొని చెప్తారు. వేద జ్ఞానం శబ్ద ప్రమాణం అనబడుతుంది. అందుకే ఈ 2 కాదు కాబట్టి చివరిదేంటి? శబ్దం. శృతి అనేది దానికి మరొక పేరు. శబ్ద ప్రమాణానికి, వేదానికి ఇంకోటి ఏంటి? శృతి అని. శృతి అంటే వినడం, వినేది అని. కాబట్టి వినడం ద్వారా నేర్చుకునే కాబట్టి వేదం శృతి అని. శృతి అంటే దీనిలోని జ్ఞానాన్ని వినడం ద్వారా మాత్రమే గ్రహించాలన్నమాట. అది శృతి. ఉత్తమమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని
ప్రామాణికమైన వ్యక్తి నుండే మనం గ్రహించాలని వేదం చెప్తుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గ్రహించడం ఎలాగా? కేవలం మనం పుస్తకాలు ప్రింట్ చేసి ఉన్నా అది చదవడం వల్ల మనకి రాదు. అందుకని మనం నేర్చుకోవాలి, వినాలి, శిక్షణ ఇవన్నీ ఉంటే అప్పుడు వస్తుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం విశ్వాతీతమైనది, అంటే విశ్వానికి సంబంధించింది కాదు, లేదా ఇక్కడ ఉన్న వస్తువులు ఇక్కడ వీటన్నిటికీ కూడా భౌతికానికి అతీతమైంది. భౌతిక జ్ఞానం విశ్వాంతర్గతం అయితే ఆధ్యాత్మిక జ్ఞానం ఈ విశ్వానికి అవతల ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రపంచం గురించి, భగవంతుడి గురించి, కృష్ణుడి గురించి, వీటి గురించి చెబుతుంది. అందుకని విశ్వాతీతం. భౌతిక జ్ఞానం విశ్వాంతర్గతం. ఎందుకంటే ఈ విశ్వంలో జరిగే విషయాలే భౌతిక జ్ఞానం గురించి మనకి తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం విశ్వాతీతమైనది. మనం ఈ విశ్వం సరిహద్దుల వరకే వెళ్ళలేము. ఆధ్యాత్మిక జ్ఞానం అసలు ఇక్కడ ఉండి ఈ విశ్వ సరిహద్దులు కూడా మనకు తెలియదు, అంటే భౌతికమే పూర్తిగా తెలియదు. ఇక ఆధ్యాత్మికం అనేది ఇక్కడే ఉండి పరిశోధన ద్వారా ఎలా తెలుసుకోగలం? చాలా కష్టం. ఇక ఆధ్యాత్మిక లోకాలకు ఎలా వెళ్ళగలం? అందుచేత ప్రత్యక్ష ప్రమాణంతో సంపూర్ణ జ్ఞానం పొందడం అసంభవం. ప్రత్యక్షం గాని అనుమానం గాని పనిచేయదు. కనుక శబ్ద ప్రమాణమే, అంటే వేదాలను మాత్రమే మనం అంగీకరించాల్సి ఉంటుంది. అది మనం ఇక్కడ అర్థం ఉంది. హరే కృష్ణ. ఇంతటితో ఆపేస్తాం. మళ్ళీ మిగతాది మళ్ళీ రేపు చదువుదాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. శ్రవణం అంటే వినడం, శృతి అన్న కూడా వినడమే. శ్రవణం, శృతి మీరు అందులోనే ఉంది కదా. శ్ర శ్రు శ్ర ఒకటే ధాతు, ఒకటే దగ్గర నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా, అవి కూడా వేదాలు. అవును, అష్టాదశ పురాణాలని వేదాలకు అనుబంధాలు అంటారు. అంటే వేదాల్లో నేరుగా పురాణాలు రాయబడలేదు, కానీ వేదాలకు అనుబంధాలుగానే అవి చెప్పబడ్డాయి. కానీ ఉపనిషత్తులు, అరణ్యకాలు అయితే నేరుగా, చెప్పేది వినండి, ఉపనిషత్తులు ఇవన్నీ అయితే నేరుగా అక్కడి నుంచే వస్తాయి. కానీ పురాణాలు నేరుగా ఉండవు అందులో. అట్లాగే మరి అవన్నీ ప్రామాణికమైనదే కదా, వాటిలో అన్నిటికంటే ప్రామాణికమైనది భాగవతం. వేటిలో? పురాణాలు. అవును, అంటే పురాణాలన్నింటిలో కూడా నిర్మలమైందంటే మాలిన్యం గాని ఇంకా ఎటువంటి సత్వరజస్తమో గుణాలకు సంబంధించినవి గాని లేకుండా దివ్యమైన ఆధ్యాత్మికమైంది, పరమ సత్యాన్ని స్పష్టంగా తెలియజేసింది శ్రీమద్ భాగవతం. మరి ఇప్పుడు మనం శ్రీమద్ భాగవతాన్ని, భగవద్గీతని అధ్యయనం చేస్తున్నాం, మరి మిగతా వాటిని కూడా అలానే తీసుకోవాల్సి. అందుకని మనకి ఏదైతే అవసరమో చైతన్య మహాప్రభు మరియు మన ఆచార్యులు భగవద్గీత, భాగవతం మరియు చైతన్య చరితామృతం ఇలాగా భక్తి రసామృతం లాంటి గ్రంథాలు వాటిని అర్థం చేసుకోమని మనకి ఇచ్చారు. కనుక మిగతా అన్ని పురాణాలు చదవలసిన అవసరం లేదా అన్ని ఉపనిషత్తులు చదవలసిన అవసరం లేదు. ఇది మనకి ఏదైతే ఈశోపనిషత్తు ఉందో ఇది ప్రభుపాద దీనిపై భాష్యం రాయడం ఇది మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని మనం చదువుతున్నాం ప్రత్యేకంగా. ఇప్పుడు ఈశోపనిషత్ అంటే కూడా వేదాలలో వచ్చింది ప్రభు. ఇప్పుడు ఇది కూడా అవును అవును అవును, వేదాల్లో భాగమే. అవును, మహాభారతంలో కూడా వంచన జరిగింది. అవును, జరిగింది. దాంట్లో కూడా లిమిట్స్ ఉంటాయి. యుద్ధానికి కూడా యుద్ధాల్లో ధర్మ నియమాలు ఉన్నాయి. ధర్మ యుద్ధానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవి పాటించకపోతే అది మోసం అవుతుందా, తప్పే అవుతుంది, పాపం కూడా వస్తుంది ఎవరైతే అలా చేస్తారో. అది చెప్తారు కదా ప్రభు. అదే చెప్పాను కదా, ధర్మ యుద్ధం ఉంది. ఆ ధర్మాన్ని ఎవరు పాటించకపోయినా అది అధర్మే అవుతుంది. కానీ కృష్ణుడే స్వయంగా ఉండి ఎవరి చేతైనా ఏదైనా చెప్పించినా ధర్మమే, అబద్ధమైనా సరే. ఎందుకు? కృష్ణుడు భగవంతుడు. శృతి అంటే వేదం, వేదం భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చినప్పుడు భగవంతుడు చెప్పింది చేస్తే అది ధర్మం అవుతుంది. ప్రభు, వేదం భౌతికంగా ఆధ్యాత్మికంగా అన్నారు కదా, భౌతికంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? వేదం భౌతికంగా ఎలా ఉపయోగపడుతుంది ప్రశ్న. ఆధ్యాత్మికంగా ఎలాగా? భౌతికంగా అంటే బ్రాహ్మణుడు ఎలా జీవించాలి, బ్రాహ్మణుడు చేసే పనులు ఏంటి, ఇక్కడే ఉన్నప్పుడే కదా. ఇవన్నీ భౌతిక లోకంలో ఉన్నప్పుడు మనం చేసే పనులు. లేదా ఒక క్షత్రియుడు, ఒక స్త్రీ ఎలా ఉండాలి, స్త్రీ ధర్మం ఏంటి, పిల్లలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇక్కడ. వ్యవసాయం చేయడం, వ్యవసాయం చేసేటప్పుడు ఎలాగా వ్యవసాయం చేయాలి, దాని యొక్క విధానాలు ఏంటి, వచ్చిన ఉత్పత్తిని ఎలా వాడుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనకి శాస్త్రాల్లో భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి అది భౌతికమే ఇదంతా. ప్రభు హరికృష్ణ చెప్పండి. శ్రీనివాస్ ప్రభు, ఇప్పుడు
ఇప్పుడు మన స్మార్త బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, అద్వైతవాదులు స్మార్త వాళ్ళు వేదాలు ఫాలో అవుతారు. అవును. కాబట్టి వాళ్ళ ప్రాసెస్లన్నీ వైష్ణవ సంప్రదాయం డిఫరెంట్ గా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. ఇప్పుడు కంసుడు, రావణాసుడు, హిరణ్యకృష్ణుడు వాళ్ళు కూడా 3 పూట సంధ్యావందనం చేయడం, వేదాలు నమ్మడం వాళ్ళు చేస్తారు. కాకపోతే యాంటీగా అంటే కొంచెం కాంట్రడిక్షన్ అనిపిస్తుంది. భగవంతుడు ఇచ్చిన వేదాన్ని మళ్ళీ వీళ్ళు భగవంతుడికి ఎగెన్స్ట్ గా వాడుతున్నారు. అవును, అంటే అందుకే వేదాల్లో అందరికీ ఉంది అవకాశం వేదాలను వాడుకొని. వేదాల్లో తంత్ర విద్య ఉంది, లేదా బ్లాక్ మ్యాజిక్లు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏంటి, ఇతరులను నాశనం చేయడం, పాడు చేయడం, ఇతరులని వాళ్ళ ధనాన్ని హరించడం, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి వేదాల్లో. కాబట్టి మనం దాన్ని ధర్మానికి వాడుతున్నామో, అధర్మం ఇతర మోసాలకు వాడుతున్నామో అనేది ముఖ్యం. ఎవరైతే దాన్ని వ్యతిరేకంగా వాడతారో, ఎందుకంటే వేదం కత్తి లాంటిది అనుకోవచ్చు. కత్తిని మనం ఇంకోటి చంపడానికి కూడా వాడవచ్చు. చంపితే ఏమవుతుంది, అది మనకి పాపం ఇవన్నీ వస్తాయి. అదే అలా కాకుండా కత్తిని తీసుకుని కూరగాయలు కోసుకోవడానికో, లేదా చెట్లు నరుకోవడానికి, లేదా ఇంకేదో మానవులకు ఉపయోగపడేది కూడా చేయొచ్చు. కాబట్టి అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి అదే విధాలు స్మార్తులు కూడా చేస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. భక్తులకి వ్యతిరేకంగా, వైష్ణవులకు వ్యతిరేకంగా ఉంటుంది. వాళ్ళ లక్ష్యం వేరే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏ కర్మ రావాలో, ఏ ఫలం రావాలో అది వస్తుంది. మరి ముక్త జీవుడు అంటే అర్థం? ముక్త జీవుడు అంటే బద్ధ జీవుడికి వ్యతిరేకం. అంటే బద్ధ జీవుడు అంటే ఆత్మని మర్చిపోయి ఉన్నవాడు. ముక్త జీవుడు అంటే నేను ఈ శరీరం కాదు ఆత్మ అనే స్థితిలో ఉండేవాడు ముక్త జీవుడు. ఇక ఆ ముక్త జీవుడు ఇంకా అనేక స్థాయిల్లో కృష్ణుడి యొక్క దాసుడు అనే స్థాయిలో కూడా ఉండొచ్చు. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు వేద జ్ఞానం కలిగిన వాళ్ళు జ్ఞానులు అవుతారు, వాళ్ళు తర్వాత భక్తులు కూడా అవ్వచ్చు కదండి? వేద జ్ఞానం ఉన్న వాళ్ళు జ్ఞానులు అవుతారు. జ్ఞానయోగం ఏవైనా ఉండొచ్చు, భక్తి యోగం కూడా చేయొచ్చు వాళ్ళు. చెయ్యొచ్చు. మరి ఇప్పుడు 12 మంది మహాజనులు ఉన్నారు, వాళ్ళు భక్తుల కేటగిరీలోకి వస్తారు కదా ప్రభు? అవును, జ్ఞానులు వాళ్ళు భక్తులు. అవును, భక్తులు కదండి వాళ్ళు. అవును. అంటే జ్ఞానులు అంటే యోగులు, వీళ్ళందరూ జ్ఞానుల కింద వస్తారు. అమ్మునులు అలా కాదు, మళ్ళీ అందులో కూడా రకరకాలు. జ్ఞానయోగి వేరు, ధ్యానయోగి వేరు. అందరూ యోగి అని అంటున్నాం కదా. ధ్యానయోగి, జ్ఞానయోగి ఇద్దరిని యోగి అని అంటున్నాం. కానీ వాటి దేనిపై ఆధారపడి కేవలం చదవడం, వేదాలు చదవడం, అధ్యయనం చేయడం, వాటిని మానసిక కల్పన చేయడం, వాటి ద్వారా, లేదంటే అతను ధ్యానంలో కూర్చొని భగవంతుని ధ్యానిస్తున్నాడా, లేదా భక్తి యోగంలో ఉండి భక్తి చేస్తున్నాడా? అంటే ఇప్పుడు మనకి భగవద్గీతలో 4 రకాల కేటగిరీలు వాళ్ళు నన్ను దరిచేస్తారు అని చెప్తారు కదండి స్వామి. అవును. అందులో జ్ఞానులు అంటే ఎవరినైనా ఆర్ధో జిజ్ఞాసుర్ అర్ధార్థ జ్ఞానించే భరతర్షభ. ఆర్ధో జ్ఞానులు అంటే వేద జ్ఞానం ఉన్నవాడు, లేదా ఆ వేద జ్ఞానం పరిపక్వ చెంది కృష్ణుడు దేవాదేవుడు అని అర్థం చేసుకున్నవాడు. అంతే కదా, అది జ్ఞానం అంటే వాడికి. అంటే వాళ్ళకి ఉదాహరణగా ఎవరిని చెప్పుకోవచ్చు ప్రభు? వేద జ్ఞానం ఇప్పుడు చతుష్కుమారులు మొదట బ్రహ్మజ్ఞానంలో ఉండి, తర్వాత ఈ విష్ణుమూర్తి పాదాల నుండి ఆ తులసి వాసన చేసిన తర్వాత విష్ణువు దేవాదేవుడు అని అర్థం చేసుకోవడం, ఆ జ్ఞానం వాళ్ళకి కలగడం. అది సుఖదేవ గోస్వామి కూడా సుఖదేవ గోస్వామి కూడా బ్రహ్మయోగి, అంటే బ్రహ్మ జ్ఞానంలో ఉంటారు ఆయన మొదట. అంటే బద్ధజీవుడు కాదు, ముక్త జీవుడుగా నేను ఆత్మని అనే స్థితిలో ఉండి తర్వాత భగవంతుడి గురించి తెలుసుకుంటాడు. రీసెంట్ జరిగినది రమణ మహర్షి కదా, రమణ మహర్షి మాయావాది. మాయావాది. ఆయనకి భగవంతుడు ఇలాంటివి ఏం లేవు, ఆత్మ అనేది మాత్రం జ్ఞానం తెలిసిందండి అంతే. సరే, ఎవరికి ఏం లేవు కదా. సరే, అయితే ముగిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కాదు కదా ఇది మనకి. ఈశోపనిషత్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై.